పేరు సయ్యద్ మసీరా. నేను వైఎస్ఎన్ గ్రూప్ అధినేత ఖాదర్ బాషా గారి వైఫ్ని. నిన్న మా ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు వాళ్ళ పేర్లు రాసి లెటర్ రాసి ఇచ్చాడు. ఇది వాళ్ళ పేర్లు. దాంట్లో వాళ్ళు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా ప్రతిరోజు హింసిస్తూ ఉన్నాడు. ఏ విధంగా మేడం? ప్రతిరోజు కౌంటర్లో మా అమౌంట్ వచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల మాకు శాలరీస్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది. రా మెటీరియల్ వాళ్ళకి అమౌంట్స్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది ఆలోచన మేమేం బాకీ లేము. ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు రౌడీని తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చి కేసులు పెట్టి బెదిరిస్తున్నాడు. కౌంటర్ల డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. బిత్రగుంటూరు నుంచి రౌడీని తీసుకొని వచ్చి కొట్టిస్తానని బెదిరిస్తున్నాడు. అతని పేరు ఎస్సీ దేవన్న. దేవా మళ్ళీ చెప్పు. ఎల్లసరి దేవా. ఏం చేస్తా చెప్పు. దీంట్లో ఎల్లసరి దేవా, గాజులపల్లి రామిరెడ్డి, షేక్ అబ్దుల్ హఫీజ్, బద్రీనాథ్, కస్మూర్ రమణ అని 5 మంది పేర్లు రాసి సూసైడ్ అటెంప్ట్ చేశాడు మా ఆయన. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఐసీయూలో ఉన్నారు. సీరియస్గా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరినైనా అధికారులని అడుగుతున్నారా? నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది అదే. మీడియా ద్వారా నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. మీరందరూ ఎవరిని అడుగుతున్నారు? అధికారులకు, రూరల్ అధికారులకి అందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నాను. మీడియా ద్వారా అందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నారు. మీరు న్యాయం చేయాలి నాకు. మాకు అధికారుల నుంచి ప్రాణహాని, వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. మాకు అధికారులు స్పందించి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పేవాడు కాదు. మొన్న అడిగితే చెప్పాడు, ఇలా పార్ట్నర్స్ దేవన్న ఇలా టార్చర్ పెడుతున్నారు, అలా రౌడీలు తీసుకొచ్చి కొట్టిస్తానంటున్నాడు, డబ్బుల దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు, అలాగా అందరికీ శాలరీస్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. వీళ్ళందరూ నన్ను వచ్చి అడుగుతున్నారు, పనిచేసే వాళ్ళందరూ. కొద్దిగా ఏడ్చినట్టు దేవన్న ఇలా టార్చర్ పెడుతున్నారు, అలా రౌడీలు తీసుకొచ్చి కొట్టిస్తానంటున్నాడు, డబ్బుల దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు, అలాగా అందరికీ శాలరీస్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. వీళ్ళందరూ నన్ను వచ్చి అడుగుతున్నారు, పనిచేసే వాళ్ళందరూ. స్థితిలో కూడా లేము. వీళ్ళ వల్ల మాకు అధికారుల నుంచి వీళ్ళ నుంచి స్పందించి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. హలో బద్రీనాథ్, కస్మూర్ రమణ ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పేవాడు కాదు. గాజులపల్లి రమణారెడ్డి, షేక్ అబ్దుల్ హఫీజ్, బద్రీనాథ్, కస్మూర్ రమణ.
మెడికల్ షాప్ చూసి